హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి జాబ్స్ అనేవి పడ్డాయి. సో ఎవరైతే 10th ప్లస్ ఐటీఐ, ఇంటర్, డిగ్రీ అండ్ బీటెక్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు అనేది మీకు వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఏమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో అయితే స్కిప్ చేయకండి. సో ఇక్కడ మనకు చూడండి, సో ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి సో 95 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో దీని క్వాలిఫికేషన్ 10th ఐటీఐ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ అప్రెంటిస్. ఓకే, సో దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి 105 వేకెన్సీస్ అనేది ఉన్నది. ఎవరైతే డిప్లొమా అండ్ ట్రిపుల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో సో వీళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి పోస్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉంది. సో ఇక్కడ పోస్ట్ విషయానికి వచ్చేస్తే మనకి 200 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీబీఏ, బీఏ, బీకామ్, బీఎస్సీ అండ్ డిగ్రీ. సో ఎవరైతే ఇవి చేసి ఉంటారో కోర్సు వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే నోటిఫికేషన్లో మనకి లొకేషన్ చూడండి. ఇక్కడ తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఈ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా కంపల్సరీ నేను అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకండి. సో ఇది కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో, ఎందుకంటే చాలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో చూడండి, ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీస్ అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ తెలంగాణకు వచ్చేసి చూడండి, ఇక్కడ నార్మల్గా క్యాస్ట్ వైజ్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ. సో తెలంగాణ వచ్చేసరికి మనకి చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 21, 22, 23, 24, 25. సో ఇక్కడ మనకి ట్రేడ్ అప్రెంటిస్ చూసుకుంటే సో 21లో వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్ ఎవరైతే ఫిట్టర్గా చేసి ఉంటారో సో వాళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రీషియన్గా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 25th చూసుకుంటే మనకి ట్రేడ్ అప్రెంటిస్ మెషినిస్ట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి వేకెన్సీస్ అయితే 30 ఉన్నాయి కదా. సో ఈ 30 అనేది జస్ట్ ఒక క్వాలిఫికేషన్కి సంబంధించింది. సో రెస్ట్ ఆఫ్ వేకెన్సీస్ కూడా కింద మనకి లిస్ట్లో అనేది ఉంటుంది. సో ఇక్కడ క్యాస్ట్ వైజ్ చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి చూడండి, ఇక్కడ మనకి 13 ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ 3 ఇచ్చారు. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 4 ఇచ్చారు. ఎస్టీ కేటగిరీ 2, ఓబీసీ కేటగిరీ ఎవరు ఉంటారో సో వాళ్ళకి 8 అనేది ఇచ్చారు. సేమ్ అలానే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, సేమ్ ఆంధ్రప్రదేశ్కి కూడా సో టోటల్ 30 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి అన్రిజర్వ్డ్ 13, ఓకే, ఈడబ్ల్యూఎస్ 3, ఎస్సీ కేటగిరీ 4, ఎస్టీ 2 ఇచ్చారు, ఓబీసీ 8 ఇచ్చారు. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్, సో అప్రెంటిస్ అనేది మినిమం 1 year ఉంటుంది. ఓకే, సో 12 months అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి. స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి. సో తెలంగాణ చూడండి, ఇక్కడ 50, 51, 52, 53, 54, 55. ఓకే, టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ ఎవరు చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్, నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్, సో నెక్స్ట్ వచ్చేసి అప్రెంటిస్ సివిల్, ఇది నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ టెక్నికల్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్స్. సో ఇవి వచ్చేసి ఎవరైతే మామూలుగా డిప్లొమా చేశారో, నేను ఫస్ట్ వీడియోలో చేశాను చూడండి ఈ పోస్ట్కి ఇవి సంబంధించి ఉన్నాయని. సో ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి, దాన్ని బట్టి ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకి 20 పోస్ట్ అనేది ఇచ్చారు అండ్ ఆంధ్రప్రదేశ్కి కూడా సేమ్ 20 పోస్ట్ అనేది ఇచ్చారు. సో అన్రిజర్వ్డ్కి సంబంధించి 9 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్కి 2 ఇచ్చారు, ఎస్సీకి 3 ఇచ్చారు, ఎస్టీ కేటగిరీ 1, ఓబీసీ కేటగిరీకి వచ్చేసరికి 5 ఇచ్చారు. సో ఇది వచ్చేసి డిప్లొమా సెకండ్ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళకి ఇది. సో పైనది 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళకి అది. సో నెక్స్ట్ కూడా చెప్తాను చూడండి, బీటెక్ది. సో ఇక్కడ మనకు చూసుకుంటే తెలంగాణ ఇచ్చారు కదా, తెలంగాణకి సంబంధించి 60 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 59 ఉన్నాయి. సో ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. చెప్పాను కదా మీకు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసి మనకి టోటల్ పోస్ట్
ఇక్కడ ఇచ్చారు చూడండి. టోటల్ తెలంగాణకి 60 అండ్ ఆంధ్రప్రదేశ్కి 59. చూడండి, తెలంగాణకి ఆంధ్రకి ఆల్మోస్ట్ సేమే ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 30 పోస్ట్ ఇచ్చారు, అన్రిజర్వ్డ్కి 13 ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్కి 3 ఇచ్చారు, ఎస్సీ కేటగిరీకి 4 ఇచ్చారు, ఎస్టీ కేటగిరీకి 2 అండ్ ఓబీసీకి వచ్చేసి 8 ఇచ్చారు. చెప్పిన లిస్ట్ అయితే ఇది. ఓకే, చూసుకోండి మీరు ఒకసారి. 13, 3, 4, 2, 8. సో ఈ క్వాలిఫికేషన్కి సంబంధించి ఈ పోస్ట్ ఇచ్చారు. సో ఆ క్వాలిఫికేషన్ సంబంధించి అవి ఇచ్చారు. పాస్ అవ్వడానికి ఒక టెస్ట్ అనేది ఉంటుంది. మామూలుగా చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది ఇస్తారు, ఏబిసిడి అని. సో ఏబిసిడిలో మనం ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్, ఫిట్టరు, మెకానిస్టు, మెకానిక్, టెక్నీషియన్ అప్రెంటిస్. సో ఇవి ఇచ్చారు కదా, వీళ్ళకి వచ్చేసి టెక్నికల్ అక్యూమెన్ ఇన్ రిలివెంట్ డిసిప్లిన్ ఇది ఒకటి. జెనరిక్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అబిలిటీస్, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. సో ఇవి అనేది మనకి సబ్జెక్ట్స్ టైప్ ఉంటాయి. సో దీన్ని బట్టి దీంట్లో క్వశ్చన్స్ అనేది ఇస్తారు. సో ఆ క్వశ్చన్స్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, బీబీఏ ఆర్ బిఏ ఆర్ బీకామ్ ఆర్ బీఎస్సీ. సో వీళ్ళకి వచ్చేసి జెనరిక్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీస్ అనేది ఉంటుంది, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది ఉంటుంది. సో నార్మల్గా టెస్ట్ అనేది పెడతారు, చూస్ అ కరెక్ట్ ఆన్సర్ టైప్. దాన్ని బట్టి మనం ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు అనేది సెలెక్ట్ చేస్తారు దీంట్లో. ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ డేట్ విషయానికి చూసుకుంటే 19th ఆగస్ట్. సో 19th ఆగస్టు 11:55 PM చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ అండ్ మామూలుగా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. మీకు పాన్ కార్డు, ఆధార్ కార్డు, చెక్ బుక్, సో ఇవన్నీ ఉండాలి. అండ్ మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు పక్కా పాన్ నెంబర్ అడుగుతుంది. సో మీరు పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అది కూడా ఆధార్ నెంబర్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో మీరు అయితే అప్లై చేసుకోండి. నేను అప్లికేషన్ లింక్, అప్లై చేసుకునే లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. లేట్ చేయొద్దు. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇవాళ 2nd ఆగస్ట్కే మనకి మార్నింగ్ 10 o'clockకి రిలీజ్ అయింది. సో ఇది 19th వరకు కాబట్టి మీరు ఏదన్నా 19th లోపలే చేసుకోండి. ఎందుకంటే తర్వాత సర్వర్ బిజీ వస్తుంది, అప్లై చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే నోటిఫికేషన్ కూడా చదువుకోండి ఒకసారి. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.